ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడలేని నీరసం అనిపించింది ఆమెకు. ఓరి భగవంతుడా, ఇప్పుడు వండుకోవాలా అని దీర్ఘంగా నిట్టూర్చింది. పోనీ హోటల్కు పోయి భోజనం చేద్దాం అనిపించింది గాని కంపెనీ లేకుండా హోటల్లో భోజనం చేయడం ఆమెకిష్టం ఉండదు. వాలు కుర్చీలో మేను వాల్చి ఎవరైనా వండి పెడితే బాగుండు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. ఏమక్కా, వండుకోవడానికి బద్ధకంగా ఉందా? నేను వండి పెడతాలే అంటూ ఇంటివారమ్మాయి సరస్వతి లోనుకొచ్చింది. పెన్నిది దొరికినట్లు సంబరపడింది మాలిని. ఈ మధ్య మాలిని ఇంటివారితో కొలుపుగోలుగా ఉంటోంది. ఆమెకు సరస్వతి బాగా నచ్చింది. తిండి పుష్టి లేక నాసిగా కనిపించినా ఆకర్షణీయంగానే ఉంటుంది సరస్వతి. మాలిని చేస్తున్న ఉద్యోగం నిజానికి ఆమెకు రావలసింది. శేఖర్ ఆమెనే రికమెండ్ చేస్తే కైలాష్ మాలినికిచ్చాడు. అయినా నాకు ఇరసలేదక్కా, ఎవరదృష్టం వారిది, మన చేతిలో ఏముంది అని వేదాంతం మాట్లాడుతుంది సరస్వతి. ఆమె వంటగదిలో చకచకా వండుతూ కబుర్లు చెబుతుంటే వాలు కుర్చీ అక్కడకు తెచ్చుకుని కబుర్లు వింటూ కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి జారిపోయింది. ఇంటాయన రామయ్య గారిది పొరుగుగల కుటుంబం, ఆత్మాభిమాని, సంతానం ఎక్కువే. పెళ్ళై వెళ్లిన వారు కాక ఇంట్లో ఇప్పుడు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడున్న పిల్లల్లో సరస్వతి పెద్దది. రామయ్య రిటైర్ అయినా తిరిగి ప్రైవేట్లు చెబుతున్నాడు. సరస్వతి కూడా ఇంటింటికి వెళ్లి కుట్లు అల్లికలు నేర్పడమే కాక లంగాలు జాకెట్లు చేతికుట్టు ఇవన్నీ చేసి 2 రాళ్లు సంపాదిస్తోంది. కొత్త ప్రైవేట్ల కోసం ఆ పేటంతా తిరుగుతూ ఉంటాడు రామయ్య. కుట్టుపని వెతుక్కుంటూ సరస్వతి కూడా ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. యాదృచ్ఛికంగా ఇద్దరూ రాజశేఖర్ ఇంట్లో కలుసుకున్నారు ఒకరోజు. ఇద్దరికీ ఆశాభంగమే ఎదురైంది. రాజశేఖర్ పిల్లలకు ప్రైవేట్ అక్కర్లేదు, వాళ్ళింట్లో కుట్టు మిషన్ ఉంది. ఇంకొకరితో బట్టలు కుట్టించుకోవాల్సిన అవసరం వారికి లేదు. తండ్రి కూతుళ్ల ముఖాల్లోని నిరాశ చూసి జాలిపడ్డాడు శేఖర్. తమ ఆఫీసులో 3 నెలల పాటు ఒక టైపిస్టు కావాలని సరస్వతి దరఖాస్తు పెడితే వీలైన సాయం చేస్తానని మాటిచ్చాడు శేఖర్. కానీ ఫలించలేదు. అందుకు శేఖర్ చాలా బాధపడ్డాడు. ఆ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని తమ కుట్టు మిషన్ వాడుకోమని శారద సరస్వతిని ఒప్పించింది. గుడ్డలు తీసుకుని రోజూ సరస్వతి వారింటికి వెళ్లి కుట్టుకుంటుంది. మిషన్ కుట్టు వల్ల ఆమె ఆదాయం మెరుగుపడింది. ఈ విషయాలన్నీ తెలిసాక మాలిని చాలా బాధపడింది. నీకు రావాల్సిన ఉద్యోగం నేను లాక్కుని నీ కూడు పడగొట్టాను అందొకసారి. అందుకు నవ్వేసి వేదాంతం చెప్పింది సరస్వతి. పోనీ నేను ఉద్యోగం మానేస్తాను, నువ్వు చేరు అంది మాలిని ఇంకో రోజు. అందుకు సరస్వతి ఒప్పుకోలేదు. పేదలకు చనువిస్తే మాటిమాటికి అప్పడుగుతారని సరుకులు దొంగలిస్తారని మొదట్లో వాళ్ళని దరిచారనివ్వలేదు మాలిని. కాని తను ఎంత పొరబడింది. వాళ్లు తనని వేధించకపోగా సాయపడుతున్నారు. వంట పూర్తయింది. కాస్త చల్లారిన తర్వాత భోంచేయక నేను పోతా అంది సరస్వతి. భోంచేయడానికి కూడా బద్ధకంగా ఉంది సరస్వతి, చల్లారి వరకు కూర్చుని నువ్వే తినిపించు అంది మాలిని గారాలు పోతూ. అంత బద్ధకం అయితే బిందు ఘోష్లా తయారవుతావు, అప్పుడు నిన్నెవరూ కన్నెత్తి చూడరు, జాగ్రత్త బెదిరించింది సరస్వతి. ఇద్దరూ నవ్వుకున్నారు. నిన్నొక వరం అడగాలనొచ్చానక్క అంది సరస్వతి తల వంచుకుని. అడగాల వద్దా అని సంశయిస్తున్నట్లు. డబ్బు కావాలా అడిగింది మాలిని తల అడ్డంగా తిప్పుతూ. చెల్లితో సేవలు చేయించుకోవడానికి ఏ అక్క సంశయించకూడదు అవునా అంది. ఈ డొంక తిరుగుడు ఎందుకో అర్థం కాకపోయినా అవును అంది మాలిని. నేను నీకు సేవ చేస్తా, చేసుకో. ఆపలమ్మను పనిలోంచి తీసేసి దానికిచ్చే జీతం నాకిచ్చేయి. ఉలిక్కి పడింది మాలిని. మీ వేళలు కుదరవు. నువ్వు ఆపలమ్మ రోజంతా ఘర్షణ పడుతూనే ఉన్నారు కదా, నేనిప్పుడు ఇంట్లో ఉండేదాన్నే. నీకెప్పుడు ఏది కావాలన్నా నేను సిద్ధంగా ఉంటాను. నీ పనులన్నీ నేను చూసుకుంటాను. పని మనిషికిచ్చే 20 రూపాయలు నాకిచ్చేయి. మాలిని కళ్ళు అసురుపూరితాలయ్యాయి. ఆ కన్నీళ్లు బయటపడకుండా కళ్ళు మూసుకుంది. నీ పనులు చేసి పెట్టే చెల్లికి సినిమా చూడమని డబ్బులిచ్చినట్టు నాకు ఇవ్వక్క అంది దీనంగా సరస్వతి. వద్దు సరస్వతి, నీకంతగా డబ్బు అవసరమైతే అప్పుగా ఇస్తా అంది మాలిని బాధపడుతూ. అప్పులు తీర్చే పరిస్థితుల్లో మేం లేము. పోనీ నేను ఉద్యోగం మానేస్తా, నువ్వు చేరు. నీ ఉద్యోగం మహా అయితే ఇంకో 2 నెలలు. నేను ఉద్యోగం చేస్తూ 2 రాళ్లు ఎక్కువ సంపాదిస్తే మేం కొత్త సుఖాలకు అలవాటు పడతాం. ఈలోగా ఉద్యోగం ఊడుతుంది, మళ్లీ కష్టాలు. సుఖం అలవాటైన తర్వాత కష్టాలు మరింత కష్టంగా ఉంటాయి. అలా వీల్లేదు. పర్మనెంట్ ఉద్యోగం దొరికితేనే చేరతాను నిశ్చలంగా అంది సరస్వతి. ఇక మాట్లాడలేకపోయింది మాలిని. సరస్వతి వెళ్లిపోయాక భోంచేసి పడుకుంది గాని మాలినికి నిద్ర పట్టలేదు. నందనవనం నుండి వచ్చేసి సమస్యల సుడిగుండంలో అడుగుపెట్టినట్లుందామెకు. తను కాలేజీలో చదివే రోజుల్లో ప్రపంచమంతా అందంగా హాయిగా ఉండేది. అందరూ దిగులెరగని దేవతల్లా కనిపించేవారు. మరి ఆ ప్రపంచానికి ఇప్పుడేమైందో గాని అందరికీ ఏవో సమస్యలు, ఏవో బాధలు.
ఆ సమస్యల్ని బాధల్ని చూస్తూ ఒడ్డున నిలబడ్డం తప్ప తనేం చేయగలదు? ఎందుకు చేయలేదు? ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆ ఉద్యోగం సరస్వతికి ఇప్పించొచ్చు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత దర్జాగా చేరుతుందామే. మరి తనగతేమిటి? ఇంకో ఉద్యోగం ఇప్పట్లో దొరకదు. కాబట్టి ఓటమిని అంగీకరించి తల వంచుకుని పుట్టింటికి వెళ్ళాలి. ఆనందను కాదని తండ్రి నిర్ణయించే ఒక బొడుద్దాన్ని పెళ్లి చేసుకోవాలి. చచ్చా! ఆమె ఆలోచనలు ఆనందం మీదకు మళ్ళాయి. అతనిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని భావించిన తను అతనికి చెప్పకుండా ఇక్కడికొచ్చి 1 నెల దాటింది. ఈ నెల రోజుల్లో అతని కోసం తను ఎన్నిసార్లు తపించింది, ఎన్నిసార్లు తలచుకుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. తను ఆనందిని మరిచిపోయిందా? తన ప్రేమ పునాదిలేని సౌధమా? తను ఆనందిని మరిచిపోవడానికి రాజేష్ కారణమా? రాజేష్తో పరిచయం కలగకపోతే తను ఆనందిని మరిచిపోయేదా? ఒకప్పుడు ఆనంద్ తన హీరో. కానీ ఇప్పుడు రాజేష్ అతనిని తరిమివేసి సూపర్ హీరో కాబోతున్నాడా? ఏమో. పాపం రాజేష్. అతని సంసారం ఒక సమస్యల పుట్ట. ఆ రాక్షసి భార్య నుండి అతనికి విముక్తి లభిస్తుందా? అతడు విముక్తి పొందడానికి తను ఏ విధంగా సాయపడగలదు? ఈసారి ఆమె మనోఫలకం మీద దేవు నిలిచాడు. చాలామంది భయం వల్ల స్వార్థంతోనూ అబద్ధాలాడతారు. కానీ దేవ్ అలా కాదు. తన మాటల్ని ఎవరూ నమ్మడం లేదని తెలిసినా కోతలు కోస్తాడు. ఒకానొక న్యూన్యతాభావంతో మానసికంగా బాధపడేవారు ఆ బాధను మరిచిపోవడానికి సంఘంలో అందరికన్నా గొప్పవారిగా నటిస్తూ భావించుకుంటూ తెగ కోతలు కోస్తూ ఉంటారు. అదొక మానసిక వైచిత్ర్యం. దేవ్ అలాంటివాడు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తల్లినే మోసం చేస్తున్నందుకు అతని మీద కోపం వచ్చినా ఇప్పుడు అతని మీద జాలి కలుగుతోంది. తర్వాత రాజశేఖర్ ఆమె మదిలో మెదిలాడు. అతడంటే తనకెందుకో కోపం. రాజేష్ మాటలు నమ్మడం వలన అతడు తనకు ఉద్యోగం ఇవ్వవద్దు అన్నాడనా? లేక అందరిలా అతడు తన అందానికి మోకరిల్లి తన చుట్టూ తిరగడం లేదనా? అదే అసలు కారణం కాబోలు. శేఖర్ తనను కాదని సరస్వతిని రికమెండ్ చేసినందుకు బాధపడినా తను ఇప్పుడేమో ఉద్యోగం వదులుకుని సరస్వతికి ఇప్పించాలనుకుంటోంది. అందర్నీ అర్థం చేసుకున్నాను అనుకునే తనకు తానే అర్థం కావడం లేదు. ఎంత విచిత్రమైంది మనసు. చిట్ట చివరకు ఆమెకు శారద జ్ఞాపకం వచ్చింది. ఆమె వదనంలోని ప్రశాంతత, పవిత్రత మాలిని హృదయాన్ని శాంతపరిచి జ్వాలలు పడాయి. లంచ్ రూమ్ మహా కోలాహలంగా ఉంది. అందరూ సమావేశమయ్యారు. కానీ మాలినింకా రాలేదు. ఈలోగా దేవు ఉపన్యాసం ప్రారంభించాడు. గురు, మాలాజీని నిన్న మా ఇంటికి లాక్కుపోయాను. ఇక చూడు గురు, మా పేటంతా మిడుగుడ్లేసుకుని మా వైపు చూస్తూ ఉండిపోయారు. మా ఇల్లు చూసి మాలాజీ డంగైపోయిందనుకో. గురు, ఈరోజు నీ టిఫిన్ ఏంటి? ఇలా రాని. బ్రహ్మాండం గురు, నీ బజ్జీలు. నిన్న మా వంట మనిషి కూడా బజ్జీలు చేసింది. కానీ సరిగ్గా కుదరలేదు. అప్పుడు మాలాజీ తనే స్వయంగా నాకు పెట్టింది. అచ్చం అలా ఉన్నాయి గురు ఈ బజ్జీలు. అందరూ అతని అదృష్టానికి ఈర్షపడుతున్నారు. కుర్చీలో కూర్చోమన్నాను అంటూ కుడుంగుమని బజ్జీ కొరికాడు దేవ్. కూర్చోలేదా? ఆత్రంగా అడిగాడు చింపాంజీ. కూర్చోలేదు అని కాసేపాగి బజ్జీ పూర్తిగా తిని అందరి ముఖాల్లోకి చూస్తూ మంచం మీద కూర్చుంది అన్నాడు. ఉత్త కూర్చోవడమేనా, ఇంకా ఏమైనా? సాగదీశాడు ఇంకొకడు రాజేష్ వైపు ఓరగా చూస్తూ. రాజేష్ కందగడ్డయ్యాడు. ఉత్తి కూర్చోవడమేంటి గురు, మిగిలినవన్నీ అని దీర్ఘం తీశాడు దేవ్. నిజానికి దేవ్ మాటలు ఎవరూ నమ్మరు. కానీ తమాషా ఏంటంటే మాలిని మంచం విషయం అందరూ నమ్మారు. ఆ 2 మాటలు చాలు ఎంత కథైనా అల్లుకుపోవడానికి. అప్పుడే గదిలో అడుగు పెట్టింది మాలిని. హాయ్ మాలాజీ, ఇంత ఆలస్యంగాన రావడం? మీ వాటా టిఫిన్ పడేయండి అన్నాడు దేవ్. ఆమె మాట్లాడకుండా గంభీరంగా కూర్చుంది. రాత్రి సరిగా నిద్రపోలేదేమో, మొత్తుగా బద్ధకంగా ఉంది. ఇంటికి పోయి పడుకోవాలనిపిస్తోంది. ఆమెలోని మార్పు మాలిని మంచం కథకు మరింత బలం చేకూర్చింది కాబోలు. అందరూ ముఖాలు చూసుకున్నారు. మాలాజీ, ఏంటిలా ఉన్నారు? నంగనాచిలు అడిగాడు దేవ్ చింపాంజీ కేసి చూసి కన్నుగీటుతూ. పాపం, బాగా నలిగిపోయినట్లున్నారు, పని ఎక్కువై. తమాషాగా నవ్వాడు చింపాంజీ. ఆమెకు చిరాగ్గా ఉంది. చివాలను లేచి మధ్యాహ్నానికి సెలవు రాసిచ్చి వెళ్ళిపోయింది. మంచం మీద వాలగానే గాఢంగా నిద్ర పట్టేసింది ఆమెకు. ఎవరో దబదబా తలుపు బాదుతుంటే మెలకు వచ్చి టైం చూసుకుంది. 4. బద్ధకంగా లేచి తలుపు తెరిచింది. హహా, ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది మాలాజీ? మీకు బాగలేదనగానే నా మనసు తల్లడిల్లిపోయిందంటే నమ్మండి. అందరూ బాధపడుతున్నారు. అందరమూ మీతో బాటే వచ్చేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. నేను మాత్రం పర్మిషన్ పెట్టి వచ్చేసా. ఏది, బ్రహ్మాండమైన టీ ఒకటి ఇచ్చుకోండి మాలాజీ. నన్ను అలా పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను.
చిరాగ్గా అంది మాలిని. మంచి నిద్ర పాడైనందుకు ఆమెకు కోపంగా ఉంది. సరే, అలా పిలవను కాని మాలా, 1 కేజీ కాఫీ పొడి, 1 కేజీ పంచదార తెమ్మంటావా? ఏకవచనంలోకి దిగాడు దేవ్. ఎందుకు? మరో గంటన్నరలో మన వాళ్లంతా నిన్ను పరామర్శించడానికి వచ్చేస్తున్నారు. బాబూ, నీకో నమస్కారం, నీ పెద్దలకు 100 నమస్కారాలు, బయటికి దయచేయి అంది పెడసరంగా. కంగు తినేశాడు దేవ్. అయినా సంభాళించుకుని, హహా, ఆనాకు రమ్మంటావా? ఇంగ్లీషు సినిమాకు పోదాం, మనసు బాగుంటుంది అన్నాడు. మళ్ళీ రానక్కర్లేదు, ముందు దయచేయి భద్రకాళ్ళే అరిచింది మాలిని. బిక్కచచ్చి వెళ్ళిపోయాడు దేవ్. అతడు వెళ్ళిపోయాక తలుపు గడియపెట్టి మంచం మీద మరి కాసేపు దొర్లి తర్వాత మొహం కడుక్కుని కాఫీ చేసుకుని తాగింది. నిజంగా ఆఫీసు మూకంతా ఇక్కడ వాళ్తుందేమో కర్మ, అందరూ వెదవలే. తన ఇంటి మీద పడి కాఫీ తాగి పోయేవారే కాని తనను వాళ్ళింటికి ఆహ్వానించి భార్యాబిడ్డల్ని పరిచయం చేసిన వాళ్లే లేరు. వెదవలు, పోచుకోలు వెదవలు. అలా 10 సార్లు తిట్టుకున్నాక ఆమె మనసు తేలిక పడింది. వాళ్ళొచ్చేలోగా తను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అట్టే శ్రమ పడకుండానే రాజశేఖర్ ఇల్లు తెలుసుకుని బెల్ నొక్కింది మాలిని. కమిన్ ప్లీజ్. లోనికొచ్చిన మాలిని చూసి అంతవరకు పుస్తకాలతో కుస్తీ పడుతున్న శారద ఆశ్చర్యపోయింది. వాలు కుర్చీ నుండి లేచి సాదరంగా ఆమెను ఆహ్వానించింది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మనసు ఎంతో విశ్రాంతి పొందినట్లనిపించింది మాలినికి. ఇల్లు పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంది. ఈ పుస్తకాలన్నీ ఏమిటి? అడిగింది. ఏదో ప్రచురణకర్తల్ని పోషించడానికి. కూర్చో, ఇప్పుడే వస్తా. కాఫీ చేయడానికి కాబోలు. వద్దు, నేనిప్పుడే తాగాను. మీ ఒకరి కోసమే కాదు, ఆయన పిల్లలు వచ్చే టైం అయిందిగా అంటూ వంటగదిలోకి వెళ్ళింది శారద. శారద ఖాళీ చేసిన వాలు కుర్చీలో కూర్చుని చుట్టూ ఉన్న పుస్తకాల్ని పరిశీలించింది మాలిని. కొన్ని ఎంఏ పుస్తకాలు, మిగిలినవి ఇంగ్లీషు, తెలుగు పత్రికలు. ఒంటరిగా కూర్చోవడం ఎందుకని 1 కుర్చీ తెచ్చుకుని తను వంటగదిలోకి వెళ్ళింది మాలిని. ఆ గది కూడా శుభ్రంగా పొందిగ్గా ఉంది, శారదలానే. ఇప్పుడు చెప్పండి, మీకే టిఫిన్ కావాలో? నవ్వుతూ అడిగింది శారద. నాకేం వద్దు. బజ్జీలు చేయడానికి మిరపకాయలు తీస్తూ ఈరోజు ఆఫీసుకు వెళ్ళలేదా అని అడిగింది శారద. మధ్యాహ్నం సెలవు పెట్టాను, ఆఫీసు బోరు కొడుతోంది. మీరు జాయిన్ అయ్యి 1 నెల కూడా కాలేదు, అప్పుడే విసిగిపోతే ఎలా? ఎంతవరకు హాయిగానే గడిచింది. కానీ ఈ 3 రోజుల నుండి నాకు ఒంటరితనం మరీ విసిగిస్తోంది. పొట్ట కోసం ఇన్ని తిప్పలు పడి పనిచేయడం, వండుకుని ఒక్కదానివి తినడం ఆలోచిస్తుంటే ప్రపంచంలో నా అంతటి స్వార్థపర్రాలు లేదేమో అనిపిస్తోంది అని గలగలా నవ్వేసింది. అదేంటి, మీకు చాలామంది మంచి స్నేహితులున్నారని విన్నాను, కాలక్షేపానికి లోటు లేదని. వాక్యం పూర్తి చేయకుండానే వెళ్లి అలమరాలోని శనగపిండి డబ్బా తెచ్చుకుంది శారద. ఆమె స్వరంలో వ్యంగ్యం ఉందా అని కాసేపు ఆలోచించి, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని నవ్వేసింది మాలిని. మీకేమీ తోచనప్పుడు మా ఇంటికి వచ్చేస్తూ ఉండండి, ఇల్లు దగ్గరే కదా, రాకరాకొచ్చారు, ఈ పూట మా ఇంట్లోనే ఉండిపోండి, అంతా కలిసి సినిమాకు పోదాం. వద్దు, ఇంకోసారొస్తా. వాళ్ళు వచ్చేలోగా నేను వెళ్ళిపోవాలి అంది మాలిని కంగారుగా. ఆమెకింకా శేఖర్ పట్ల వైముఖ్యం తగ్గలేదని గ్రహించిన శారద ఇంకా ఆమెను బలవంతం చేయలేదు. గ్యాస్ స్టవ్ వెలిగించింది. మీరమ్మే పరీక్షకు వెళుతున్నారా? ఆయనకు చదవడం అంటే మహా విసుగు. నేను నోట్సు తయారు చేసి చదివి వినిపిస్తే పరీక్షకు వెళతానన్నారు. నేను సరే అన్నా. ఎలాగూ చదివి వినిపిస్తున్నావు కదా, నువ్వు పరీక్షకు కట్టు అన్నారు. ఈ వయసులో 2 బిడ్డల తల్లిని, నేను పరీక్షకు వెళ్లడం ఏంటనన్నాను. నేను అంతే కదా అని మొండికెత్తారు. చివరికిద్దరము పరీక్ష ఫీజు కట్టేశాం అని నవ్వింది శారద. ఆమె స్వరంలో భర్త పట్ల వ్యక్తమైన ఆరాధనా భావాన్ని, ప్రేమను గమనించిన మాలిని విస్ఫారిత నేత్రాలతో చూసింది. స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా ఉందామె. కపటం లేని స్వరం, దాపరకం లేని వ్యక్తిత్వం. అలాంటి శారద రాజేష్ దృష్టిలో ఇక ఆలోచించలేకపోయింది మాలిని. రాజేష్ శారద గురించి అబద్ధం చెప్పుండొచ్చు, కానీ అతడు శేఖర్ గురించి చెప్పింది అబద్ధమా? మీ ఇంట్లో ఇంత ప్రశాంతంగా హాయిగా ఉంది, మరి లతగారింట్లో బాపురే కావాలనే లత ప్రసక్తి తెచ్చింది మాలిని. వెంటనే శారద గంభీరంగా మారిపోయింది. మాలిని దృష్టి నుండి తప్పించుకోవడానికి కాబోలు గబగబా అలమరా వద్దకు వెళ్లి ప్లేట్లు తీసి టిఫిన్ సర్ది మాలిన్ని రమ్మంటూ డైనింగ్ రూమ్కి వెళ్ళిపోయింది. అయితే లతా శేఖర్ల గురించి రాజేష్ చెప్పింది నిజమే కాబోలు అనుకుంది మాలిని. డైనింగ్ రూంలో ప్రసంగం సరస్వతి మీదకు మళ్ళింది. నేను రిజైన్ చేస్తాను, ఆ ఉద్యోగం ఆమెకిప్పించు అంది మాలిని టిఫిన్ తింటూ. అంత అవసరం లేదని 1-2 నెలల్లో కొందరు టైపిస్టులను హైదరాబాదు స్కూటర్ ఫ్యాక్టరీలో జాయిన్ అవుతారని, ఆ ఖాళీలో సరస్వతికి అవకాశం కలగచ్చని చెప్పింది శారద. కొద్ది కాలంలో సరస్వతి కష్టాలు గట్టెక్కబోతున్నందుకు సంతోషించింది మాలిని.
కాఫీ సిప్ చేసి, కాఫీ టిఫిను బ్రహ్మాండంగా ఉన్నాయి అని మెచ్చుకుంది మాలిని. ఆ విషయం మీరు ఆయనతో చెప్పండి అని నవ్వేసింది శారద. మరి కాసేపు ఆ ఇంట్లో ఉందామనిపించినా శేఖర్ ఇంటికొచ్చే టైం అవుతుందని లేచింది మాలిని. ఈ ఆదివారం ఉదయమే మా ఇంటికి రండి, తప్పక రావాలి సుమా, మరీ చెప్పింది శారద. అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించక అక్కడి నుండి అలాగే బీచ్కి వెళ్లి రామకృష్ణ మఠానికి ఎదురుగా కూర్చుంది మాలిని. ఎప్పట్లానే కోలాహలంగా ఉంది బీచ్. జంటలు, ఒంటరి పక్షులు, అమ్మాయిల్ని వేధించే అబ్బాయిలు, అబ్బాయిల్ని ఏడిపించే అమ్మాయిలు, బఠానీలు, వేరుశనగలు. మాలిని విశాఖొచ్చిన తర్వాత ఇదే ఒంటరి సాయంకాలం. తన అజ్ఞానవాసం మొదలై 1 నెల దాటింది. ఈ నెల జీవితాన్ని పునశ్చరణ చేసుకోవడానికి ఇన్నాళ్లకు ఇప్పుడే కాస్త వ్యవధి లభించిందామెకు. ఆలోచిస్తే ఏముంది గర్వకారణం? వంట, తిండి, తిరగడం, పడుకోవడం, ఇతరుల గురించి పూచుకోలు కబుర్లు చెప్పుకోవడం, వినడం. ఇదేనా తాను కోరుకున్న జీవితం? ఈ జీవితం కోసమేనా తాను తల్లిదండ్రులతో పోరాడొచ్చేసింది? తాను పొరపాటు చేయలేదు కదా? ఆ భావం నచ్చక కాసేపు ఆలోచనలు కట్టిపెట్టి చుట్టూ చూసిందామె. అదే సముద్రం, అదే లైట్ హౌసు, అదే హోరు, అదే వాతావరణం. జంటలు హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒంటరి యువకులు అమ్మాయిల్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎంతవరకు గమనించలేదు కానీ తన కటాక్ష వీక్షణం కోసం చాలానే ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి చుట్టూ. కొద్ది దూరంలో ఒక ఒంటరి గుండు బఠానీలు తింటూ సముద్రాన్ని చూస్తూ కూర్చునుంది. పరిశీలనగా చూసింది మాలిని. ఆ గుండు సుబ్బారావుది. అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చిందామెకు. బదిలీ అయిన తర్వాత అతడు మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు దొరికాడు కాబట్టి అతడు బదిలీ చేయించుకోవడానికి కారణం తెలుసుకోవాలనిపించిందామెకు. అతని వద్దకు వెళ్లి పక్కనే కూర్చుంది మాలిని. సుబ్బారావు ముందు ఉలిక్కిపడి తర్వాత చుట్టూ చూసి నవ్వేశాడు. కుశల ప్రశ్నలయ్యాక మీ సెక్షన్లో ఇప్పుడు మీరు ఎన్ని పువ్వులు మోస్తున్నారు అని అడిగింది. పువ్వులా? మా సెక్షన్లో ఉన్నప్పుడు రాళ్లు మోస్తున్నట్టు బాధపడి పారిపోయారు కదా, ఇప్పుడు పువ్వులు మోస్తున్నారేమోనని. ఓ అదా, చంపేశారు. భలే చమత్కారంగా మాట్లాడతారండి మీరు. కథలు రాయకూడదు? ప్రసంగం మార్చేయకండి, నిజం చెప్పండి. ఏం చెప్పమంటారు? ఏమీ లేదు. ఇదిగో బఠానీలు నమలండి అని ఆమె చేతిలో కొన్ని పోశాడు. మీరు మాత్రం నీళ్లు నమలకండి, నిజం చెప్పండి. ఇక ఆమె వదిలేటట్లు కనిపించలేదు. చెప్పక తప్పదంటారా? సరే కానివ్వండి. నేను నిజంగా నోట్లో నాలుక లేనివాణ్ణి. దేన్ని గట్టిగా తిరస్కరించలేను. ఎవరితోనో ధీమాగా వాదించలేను. కాదంటే బాధపడతారని ఎదుటివారి ఇష్టప్రకారమే నడుచుకుంటూ ఉంటా. దాన్ని నేను నా మంచితనంగా భావించినా నిజానికది నా చేతకాంతనం. అందుకే అందరికీ లోకువయ్యాను. అతని కంఠం జీరబోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక బఠానీ నోట్లోకి విసురుకున్నాడు. కాని అది గురితప్పి నోట్లోకి వెళ్లడానికి బదులు ముక్కుని గుద్దుకుని కింద పడింది. చూసారా, చేతిలో ఉంది తినడం కూడా చేతగాని అసమర్థుణ్ణి అని తల వంచుకున్నాడు. సారీ సుబ్బారావు గారు, నేనెప్పుడు మిమ్మల్ని బాధించాలని ఏదీ అనలేదు. సరదాగా నోరు జారి మిమ్మల్ని బాధించానేమో నాకు తెలీదు. సారీ నొచ్చుకుంది మాలిని. అబ్బే, మీరు నన్ను బాధించలేదు. మీ సెక్షన్లో ఇతరులు. నిజమే, నా భార్య అందంగా ఉండదు. కారు నలుపు, లావు, నాలుక పదునెక్కువ. కాదన్ను, అది నా స్వవిషయం. నన్ను వేళకోళం పట్టించండి, నవ్వుకోగలను. భార్యల విషయం ఆఫీసులెందుకు? ఆ మాటకొస్తే రాజేష్ సంసారం ఏమంత సజావుగా ఉంది? అతని కంఠం పూడుకుపోయింది. గొంతుక సవరించుకుని ఇసుకలో పిచ్చిగెత్తలు గీస్తూ నేనిచ్చిన లోకు వల్లనే వాళ్ళలా అనగలిగారు అన్నాడు. దానికంతకు ఒక విధంగా నేనే కారణం. నన్ను క్షమించండి. నోనో, మీరు స్వతహాగా మంచివారే. అయితే నలుగురితో ఉన్నప్పుడు యథాలాపంగా మనం మన స్వభావానికి విరుద్ధమైన కొన్ని మాటలు వాగేస్తాం. స్వతహాగా నచ్చని పనులు కంపెనీ కోసం చేస్తాం. అదే గ్రూప్ సైకాలజీ. అప్పటికి అతడు మామూలు సుబ్బారావు అయ్యాడు. దగ్గరలోనే ఉన్న కాఫీ హౌస్లో కాఫీ తాగుదాం రమ్మంది మాలిని. కాని సుబ్బారావు నిరాకరించాడు. తెల్లజెండా ఊపాను కదా, ఇంకా కోపమా అని అడిగింది మాలిని. కోపం కాదు, నెలాఖరు. నెసిగాడు. బిల్లు నే పే చేస్తాను. అయినా వద్దు. పోనీ వేరుశనక్కాయలు కొనండి. మీరు అల్పసంతోషి. నిజమేనండి, చిన్నప్పటి నుండి నాకు ఉన్నదాంతో సంతృప్తి పడ్డం, పరిస్థితులతో రాజీ పడ్డం అలవాటు. రాజశేఖరం గారు నా చేత పరీక్షలు కట్టించాలని ఎంతగానో ప్రయత్నించారు. పరీక్షలు పాసైతే నేను ఈ పాటికి ఆఫీసర్నయ్యేవాణ్ణి. కృషితో ఎంత సాధించొచ్చో దానికి ఉదాహరణ రాజశేఖర్ అయితే బద్దకించి ఎంత పోగొట్టుకోవచ్చో చెప్పడానికి నేనే ఉదాహరణ. శేఖర్ గారంటే మీకు అమిత గౌరవంలా ఉంది. నిజానికి నేను మీ సెక్షన్ నుండి బదిలీ కోరడానికి అదొక కారణం. ఎందుకనో రాజేష్ అతని మీద దుష్ప్రచారం మొదలుపెట్టాడు. అబద్ధాలను నేను వినలేను.
రాజేష్ను మందలించను లేను. శేఖర్లో నాకే ప్రత్యేకత కనిపించలేదు. అలాంటి సాధారణ వ్యక్తి మీద మీకెందుకంత గౌరవం? కుళ్ళు, స్వార్థం, కుటిలత్వం లాంటి ఏ ప్రత్యేకతలు లేని అసాధారణ వ్యక్తి శేఖర్. మీరంతగా పొగిడే వ్యక్తి ప్రమోషన్ కోసం అడ్డదారి తొక్కాడని విన్నాను. అడ్డదారిలో నడిచేవాడికి రాజమార్గమే అడ్డదారిలా కనిపిస్తుంది. అయినా వినేవారికి వివేకం లేకపోతే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. కాస్త ఆవేశంగానే అన్నాడు సుబ్బారావు. అబ్బో, శేఖర్ మీద ఈగ వాలనివ్వరు మీరు. సుబ్బారావు స్వరం విచిత్రంగా మారిపోయింది. ఒక అద్భుత విషయం చెబుతున్నవాళ్లా? అవును మాలిని గారు, నాకు ఇంట్లోనూ ఆఫీసులోనూ మనశ్శాంతి లభించకపోతే నేను తప్పక శేఖర్ గారి ఇంటికి వెళతాను. ఒకసారి చూస్తే చాలు, వాళ్లది ఆదర్శ దాంపత్యం. మీరు ఒప్పుకుంటారు. నన్ను చూసి ఆ దంపతులు నవ్వరు, వేళకోళం చేయరు. నాలో ధైర్యం నింపి నన్ను ఉత్సాహపరుస్తారు. నన్ను మళ్లీ మనిషిగా మార్చి నిలబెడతారు. ఈ విశాల భూప్రపంచంలో నాకు శాంతి లభించే ఒకే ఒక్క స్థలం వారిల్లు అన్నాడు. నవ్వుకుంది మాలిని. నాదంతా ఒక పిచ్చి అనుకుంటున్నారు కదూ మాలిని గారు. ఇతర ప్రాణులకివ్వని వరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటది? ఆలోచన, మేధాశక్తి. రైట్. కాని తమాషా ఏంటంటే తనకే ప్రత్యేకించబడిన మేధాశక్తిని మనిషి అసలు వినియోగించుకోడు. స్వతంత్రంగా తనొక అభిప్రాయానికి రావడానికి బదులు వాళ్లు వీళ్లు చెప్పింది విని నమ్మి అదే తన అభిప్రాయంగా భావిస్తాడు. నచ్చినవాడు చెప్పేవన్నీ నిజమేనని నమ్మేస్తాడు. రాజేష్ చెప్పాడని కాక మీరు స్వతంత్రంగా ఆలోచించండి. శేఖర్ చేసిన తప్పేంటి? మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాడా? మీ మీద వదంతులు వ్యాప్తి చేశాడా? మిమ్మల్ని అవమానించాడా? రాజేష్, శేఖర్ మిత్రులు కారని మీకు తెలుసు. శేఖర్ గురించి రాజేష్ ఎంత అవమానకరంగా మాట్లాడతాడో మీకు తెలుసు. మరి శేఖర్ ఎప్పుడైనా రాజేష్ గురించి చెడ్డగా చెప్పడం మీరు విన్నారా? అతని ఉన్నత వ్యక్తిత్వానికి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మానవ మనస్తత్వం విచిత్రమైంది మాలిని గారు. అకారణంగా ఒకరిని గౌరవిస్తాం, ఇంకొకరిని ద్వేషిస్తాం. అకారణంగా ఏర్పడిన అభిప్రాయాలకే స్థిరంగా వేలాడుతూ ఉంటాం. మన అభిప్రాయం తప్పు అని రుజువైనా మార్చుకోలేం. ఈ అకారణ రాగద్వేషాల మధ్య ఊగిసలాడుతూ తరచుగా మోసపోతూ ఉంటాం. విభ్రాంతిగా వింటూ ఉండిపోయింది మాలిని. జోకర్ సుబ్బారావులో దాక్కున్న మహామేధావి సుబ్బారావు మాట్లాడుతున్నట్టుగా ఉంది. అతనిలో ఇంత ఆలోచనుందా? అలా మీరెప్పుడైనా మోసపోయారా? హఠాత్తుగా మాలిని స్వరంలో గౌరవం పొడసూపింది. నా సంగతి అలా ఉంచి మీరు మోసపోకూడదనే ఈ ఉపోద్ఘాతం అని నవ్వేశాడు సుబ్బారావు. ఈలోగా వేరుశెనక్కాయలొస్తే కొని రుమాల మీద పోసి ఇద్దరి మధ్య ఉంచింది మాలిని. ప్రతి విషయాన్ని మీరు చాలా లోతుగా ఆలోచిస్తారనుకుంటాను అంది. అందువల్లనే నేను కార్యవాదిని కాలేకపోయాను. మీ ఆలోచనలన్నీ కాగితం మీద పెడితే పత్రికలు తిప్పి పంపేస్తాయి. నోరు జారాడు సుబ్బారావు. అయితే మీరు రచయిత అన్నమాట. ఆశ్చర్యంగా అరిచినంత పనిచేసింది మాలిని. ఇబ్బందిగా కదిలాడు సుబ్బారావు. అప్పుడప్పుడు ఏవో రాసి పత్రికలకు పంపుతూ ఉంటాడు. అవి క్రమం తప్పకుండా భద్రంగా తిరిగొచ్చేస్తాయి. అతడు నిరాశ చెంది శరత్తో మొరపెట్టుకోగా ఆమె మార్పులు చేర్పులు సూచించి తనే ఫేరు కాపీ చేసి పంపగా కొన్ని కథలు ప్రచురించబడ్డాయి. అంత మాత్రానికే తానొక రచయితనని భావించలేదతడు. అతనికి ప్రచారం కిట్టదు. అతడొక కథకుడని అతి సన్నిహితులకే తెలుసు. కొత్తవారికి తెలిస్తే సిగ్గుపడిపోతాడు. ఇప్పుడు నోరు జారి మాలినికి చెప్పేశాడు. అతని పట్ల మరింత గౌరవం కలిగింది మాలినికి. ఈలోగా సన్నని జల్లు ప్రారంభమైంది. ప్రకృతిని చూసి ఆనందించడానికొచ్చిన ఘనులంతా ప్రకృతి చేసిన ఈ చిలిపి పనికి హర్షించలేక తలదాచుకోవడానికి చెల్లాచెదురుగా పరుగు ప్రారంభించారు. మాలిని, సుబ్బారావు అట్టే హడావుడి పడకుండా నెమ్మదిగా నడుస్తూ రామకృష్ణ మఠంలోకొచ్చారు. ఆ జంటను చూడండి అంటూ చూపించాడు సుబ్బారావు. ఇద్దరూ అందంగా ఆనందంగా చిలకాగోరింకల్లా ఉన్నారు. జల్లులో తడుస్తూ జోకులేసుకుంటూ నడుస్తున్నారు. నెమ్మదిగా వాన ఎక్కువైంది. అతని ముఖంలో ఆనందం మాయమై కంగారు కనిపించింది. ఆమెను తొందరపెడుతూ అతడు పరుగు ప్రారంభించాడు. కాని ఆమె పరిగెత్తడానికి సిగ్గుపడి నడక వేగం పెంచింది కాని తడిసిపోతోంది. అతనిని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అడిగాడు సుబ్బారావు. రన్నింగ్ రేస్ ఛాంపియన్ అయి ఉంటాడు. ఉత్తి స్వార్థపరుడు అనిపిస్తోంది నాకు. ఏం? ప్రకృతి అందంగా హాయిగా ఉన్నంతవరకు ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒక సమస్య, వర్షం ఎదురయ్యేసరికి ఆమె కర్మానికి ఆమెను వదిలి అతడు పారిపోతున్నాడు. స్వార్థం కాదు? ఇంత చిన్న విషయం నాకు తట్టనేలేదు సుమా. ఈ విషయం ఆ అమ్మాయికి తట్టదు. అతనిని ప్రేమించింది కదా. కాని ఇలాంటి అల్ప విషయాల్లోనే మానవుని అసలు నైజం బయటపడుతుంది. కాని చిన్న విషయాల్ని ఎవరూ పట్టించుకోరు. అంతెందుకు,
మీరు వెళ్ళి ఆ అమ్మాయితో చెప్పండి, అతగాడు ఉత్తి స్వార్థపరుడని. ఆమె నవ్వేస్తుంది గాని మిమ్మల్ని నమ్మదు. ఒక నూతన సత్యం దృగ్గోచరం అయింది మాలినికి. చిన్న చిన్న పరీక్షలు పెట్టిన తర్వాతనే ఏ వ్యక్తి గురించైనా ఒక నిర్ణయానికి రావాలి. అంతేగాని అకారణంగా ఏర్పడే రాగద్వేషాలకు బానిస కాకూడదు. మర్నాడు హాజరు పట్టీలో సంతకం పెడుతున్నప్పుడు, నిన్న మీ ఇంటికొచ్చాను, సాయంకాలం తాళం వేసింది అన్నాడు రాజేష్. తన కోసం నిన్న సాయంకాలం చాలామంది మగ మహారాజులే కాక 2 మహిళామణులు కూడా వచ్చారని సరస్వతి చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది మాలినికి. ఆమె పెదవులపై పావు దరహాసం విచ్చుకుంది. కాసేపు నిద్రపోయాను, తర్వాత బోరు కొట్టి బీచ్కి పోయా అంది. ఒక్కదానివి వెళ్ళావా? అతని స్వరంలో ఈర్ష్య గమనించి నవ్వుకుంది. దేవు కూడా మధ్యాహ్నం వెళ్ళిపోయాడు అన్నాడు. అయితే నన్నేం చేయమంటారు అంది నవ్వుతూ. రాజేష్ ఏదో చెప్పబోయాడు కాని సంతకం పెట్టడానికి ఒక్కొక్కరు వస్తూ ఉండడంతో ప్రసంగం మార్చేశాడు. ఆమె సీట్లోకి రాగానే, హాయ్ మాలిని గారు, ఒంట్లో ఇప్పుడు బాగుందా అంటూ దేవు పలకరించాడు. నిక్షేపంలా. ఈరోజు లక్ష్మీ కటాక్షం, అంటే జీతాల రోజు. అందరి ముఖాలు ఎలా వేగిపోతున్నాయో చూడండి అన్నాడు చింపాంజీ. ఆ ఆఫీసు పద్ధతి ప్రకారం ఎవరి జీతం వారికి కవర్లో పెట్టిస్తారు. జీవితంలో మొదటి జీతం చేతిలో పడగానే చాలామంది చాలా కలలు కంటారు. కానీ మాలిని బ్యాగులో కవర్ పడేసి నిర్లిప్తంగా పనిలో మునిగిపోయింది. మొదటి జీతంతో తప్పక టీ పార్టీ చేయాలని దేవు పట్టుబట్టాడు. మిగిలిన వాళ్లంతా అతన్ని బలపరిచారు. కాని మాలిని మొండికెత్తి పార్టీ ఇవ్వనుగాకివ్వను పొమ్మంది దృఢంగా. భారతనారి, నువ్వు పరమ పిసినారివి అన్నాడొక కవికుమారుడు. కవికుమారా, నువ్వు పరమ తిండిపోతువు అంది మాలిని. అందరూ నవ్వుకున్నారు. లంచ్ రూంలో కూడా టీ పార్టీ ప్రసక్తొచ్చింది. ఆమె డబ్బు ఇవ్వకపోతుందా అన్న ధైర్యంతో క్యాంటీన్ నుండి టిఫిన్, టీలు, కాఫీలు తెప్పించాడు దేవ్. అందరూ మాలినికి జై కొట్టి తిన్న తర్వాత మాలిని బిల్లు చెల్లించనని మొండికెత్తింది. చచ్చినట్లు దేవ్ బిల్లు చెల్లించాడు. ఆమె అంత కఠినంగా వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మీరందరూ నన్ను అభినందించాలి. ఇంతవరకు మీ అందరి వద్ద టిఫిన్ తీసుకుని తినడమే కాని దేవ్ ఎప్పుడూ ఎవరికి ఏమీ పెట్టలేదు. చూసారా, నేనీరోజు అతని డబ్బులతోనే పార్టీ ఇప్పించాను. అసలు విషయం బయటపెట్టింది. దేవ్ ముఖం ముడుచుకున్నాడు. పని పూర్తయ్యాక ఇంటికి వెళ్లే ముందు బ్యాగు తెరచి చూసుకున్న మాలిని గుండె జల్లుమంది. అందులో జీతం కవర్ లేదు. సొరుగుల్లాగి వెతికింది. అబ్బే, ఏమిటి వెతుకుతున్నారని అడిగాడు దేవ్. వెతుకుతూ జీతం అని సణిగిందామె. హహా, మాకు పార్టీ ఇవ్వలేదు కదూ, అందుకనే పోయింది. అతడే దాచేసి ఏడిపించడానికి పూనుకున్నాడేమో అనుకుంది మాలిని. బ్రతిమలాడ్డానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆమె బెక్కముఖం చూసి, ఎవరు తీశారో పాపం ఇచ్చేయండి అని కన్నుగీటాడు చింపాంజీ. నేను తీలేదు గురు. మీరు తీశారంటే మీరు తీశారా అని అందరూ వేళకోళం ఆడుకున్నారు కాసేపు. ఎవరూ తీలేదు, ఆవిడే దాచుకుని మనల్ని వెర్రివాళ్ళం చేస్తోంది అని తీర్మానించాడు చింపాంజీ. బంగారు పిచ్చుకు మీరు, మీకీ జీతం ఒక లెక్క జోక్ చేసినట్టు గొల్లున నవ్వాడు దేవ్. జీతం పోయిన బాధకు తోడు ఈ వేళకోళలొకటి అని కుమిలిపోయింది మాలిని. అప్పటికే మిగిలిన సెక్షన్ల వాళ్ళొచ్చి గుమ్గుడారు. ఓ పక్క సానుభూతి, మరో పక్క వేళకోళాలు. పరిస్థితి మరింత దుర్భరమైంది మాలినికి. నేను కూడా మీలా పొట్టకుటి కోసం వచ్చిందాన్నే. డబ్బు విషయంలో వేళకోళం వద్దు. ఎవరో తమాషా చూద్దామని తీసుంటారు. ఇప్పుడు అందరి ఎదుట ఇవ్వడానికి వారు సంశయించొచ్చు. ఈ సాయంకాలం మా ఇంటికొచ్చిచ్చేయండి. నేనెవరికీ చెప్పను. లేదా రేపుదయం ఎవరూ చూడకుండా ఈ సొరుగులో పెట్టేయండి. రేపట్లోగా డబ్బు నాకు అందకపోతే మీరంతా ఘరానా దొంగలన్నమాట, విశ్వాసఘాతుకులన్నమాట. ఆమె గొంతు పూడుకుపోయింది. కనుల చివర ముత్యాల్లా కన్నీటి కణాలు నిలిచాయి. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే మాలిని కన్నీరు కారుస్తూ తడబడే అడుగులతో విసవిసా వెళ్ళిపోయింది. అందరి హృదయాలు చివుకుమన్నాయి. నువ్వు తీసావా అంటే నువ్వు తీసావా అన్నట్లు ముఖాలు చూసుకున్నారు. ఆ సాయంకాలం అందరూ ఆమె ఇంటికి వెళ్లారు. నేను తీలేదంటే నేను కాదని అందరూ చెప్పుకున్నారు. సానుభూతి కురిపించారు. ఈ నెల ఎలా గడుస్తుందా అని బాధపడకండి, మా ఇంటికొచ్చేయండి అన్నాడు రాజేష్ ఉదారంగా. అంత అవసరం ఉండకపోవచ్చు, రేపు నా డబ్బు దొరకొచ్చు అంది మాలిని నమ్మకంగా. అందరూ వెళ్ళిపోయాక సరస్వతి వచ్చింది వాళ్ళమ్మగారితో. డబ్బు పోయిందని బెంగ పెట్టుకోద్దమ్మా, మాతో బాటే ఉన్నదేదో తిందువుగాని, నీదెంతా పిట్టతిండి అందామె ఆదరంగా. ఈ క్షణం నుండి మనమంతా ఒకే కుటుంబం అంటూ 2 పోర్షన్లు వేరుచేసే తలుపులు బార్లా తెరిచేసింది సరస్వతి. నా వద్ద ఇంకా కొంత డబ్బుంది, అది పూర్తిగా ఖర్చయిపోయాక మీలో కలిసిపోతాను అంటూ తలుపులు దగ్గరగా చేర్చింది మాలిని. సరే, నీ ఇష్టం అని వాళ్లు వెళ్ళిపోయాక చాలాసేపటి వరకు ఆలోచిస్తూనే ఉంది మాలిని. తినడానికి వారికే లేదు, తనను ఆదరిస్తామంటున్నారు.
అంత మంచివారిని తానొకప్పుడు అసహించుకుంది. దగ్గరకు రానివ్వలేదు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో తానెంతగా విఫలమైంది తెలిసొచ్చిందామెకు. తర్వాత తలుపులన్నీ గడిపెట్టి బ్యాగులోని ప్రత్యేకమైన అర తెరిచింది. దానిలో 2 ఫోటోలున్నాయి. కాసేపు చూసింది. ఆ అరలోనే నోట్ల కట్ట ఒకటుంది.